కొన్ని కథలు వింటుంటే అవి నిజంగా జరిగాయా అనిపిస్తుంది. ఒకే ఒక్క మనిషి, ఒకే ఒక్క సంఘటన, ఒక సమాజం గమనాన్నే మార్చేయడం. అలాంటి ఒక కథేది గుర్రం మీదొచ్చిన ఆ మనిషి కథ. మనమిప్పుడు వెళ్లబోయేది రాయలసీమలోని కడప జిల్లాకు. అక్కడ నెమ్మలదిన్నె అనే ఒక చిన్న పల్లెటూరు. సాధారణంగా ఫ్యాక్షన్ గొడవలకే పేరుగాంచిన ఈ గడ్డమీద ఒక తరం మొత్తానికి స్ఫూర్తినిచ్చిన ఒక అసాధారణమైన కథ దాగి ఉంది. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఒక నాణం, జస్ట్ ఒక చిన్న లోహపు ముక్క, ఒక సమాజం తలరాతనే మార్చేయడమా? ఎలా సాధ్యం? కాని ఇది జరిగింది. ఆ కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. ఆనాటి నెమ్మలదిన్నె పరిస్థితుల్ని ఒకసారి చూడాలి. అదొక నిశ్శబ్దపు నేల. అంటే అక్కడ దళితులకు సొంత భూమి లేదు, సొంత గొంతుక లేదు. వాళ్ల జీవితాలు అగ్రవర్ణాల పొలాల్లో వెట్టిచాకిరీ చేస్తూనే గడిచిపోయేవి. అంటే చూడండి, దీన్ని అప్పు అనడం కంటే ఒక ఊబి అనడం కరెక్టేమో. తాతలు చేసిన అప్పులకు మనవళ్లు కూడా పనిచేయాల్సిన బంధమది. ఒకసారి అందులో చిక్కుకుంటే తరాలు మారినా బయటపడలేని ఒక విషవలయం. ఇది కేవలం శారీరక బానిసత్వం కాదు, మానసికంగా కూడా వాళ్లను బంధించేసేది. అలాంటి ఒక చీకటిలో ఒక చిన్న ఆశకిరణంలా ఒక మార్పు మొదలైంది. ఆ ఊరిలోని కొంతమంది దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఇది కేవలం మతం మార్చుకోవడం కాదు, వాళ్ల ఆలోచనా విధానంలో, వాళ్ల ఆత్మగౌరవంలో వచ్చిన ఒక పెద్ద మార్పుకు ఇది నాంది పలికింది. ఈ మార్పు వాళ్ల జీవితంలోకి కొత్త వెలుగును తెచ్చింది. మొదటిసారి చర్చికి వెళ్లడం, అక్షరాలు నేర్చుకోవడం, అందరితో పాటు సమానంగా కూర్చోవడం, ఒక మనిషిగా తలెత్తుకుని నిలబడటం, ఇవన్నీ వాళ్లకి మొదటిసారి. జీవితంలో ఫస్ట్ టైం దొరికిన ఈ గౌరవం వాళ్లలో అప్పటిదాకా అణిచివేయబడ్డ ఆత్మవిశ్వాసాన్ని నిద్రలేపింది. అయితే ఈ మార్పు అగ్రవర్ణాలకు అస్సలు నచ్చలేదు. వాళ్ల ఆధిపత్యానికి ఇది పెద్ద దెబ్బలా అనిపించింది. వాళ్ల మైండ్లో ఒకటే ఆలోచన, ఏంటి, నిన్నటిదాకా మన కింద పనిచేసిన వాళ్లు ఇవాళ తలెగరేస్తారా? ఆ అహంకారం, ఆ కోపం వాళ్లలో అసహనాన్ని పెంచింది. ఆ కోపం, ఆ అసహనం చివరికి ఒక భయంకరమైన రూపం తీసుకుంది. ఇక్కడ్నుంచి కథ ఒక క్రూరమైన మలుపు తీసుకుంటుంది. ఆత్మగౌరవంగా బతకాలనుకున్నందుకు వాళ్లు చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సొచ్చింది. ఒకరోజు ఊరి నడిబొడ్డున ఒక మాల క్రైస్తవుణ్ణి పట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే అతన్ని ఒక చెట్టుకు తాళ్లతో బంధించేశారు. ఇదేదో రహస్యంగా జరిగింది కాదు, వాంటెడ్లీ, అందరి ముందు. ఇంకెవరూ ఇలా తలెత్తకూడదనే హెచ్చరికగా అతన్ని దారుణంగా కొట్టడం మొదలుపెట్టారు. ఇది ఒక వ్యక్తిమీద దాడి కాదు, ఒక సమాజం ఆత్మగౌరవాన్ని చంపేసే ప్రయత్నం. ఈ వాక్యం వింటేనే మనకు అర్థమవుతుంది ఆ రోజు అక్కడ పరిస్థితి ఏంటో. అతని అరుపులు ఆ పల్లెగాల్లో అలా కూర్చున్నాయి. అంటే ఆ భయం, ఆ నిస్సహాయత అక్కడి గాలిలో కలిసిపోయి ఊరంతా ఒక భయానక నిశ్శబ్దం ఆవరించింది. అయితే ఆ చీకటిలో కూడా కొంతమంది ధైర్యం చేశారు. ఇక లాభం లేదు అనుకున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి పరుగు పరుగున దగ్గర్లోనే జమ్మలమడుగు మిషన్ స్టేషన్కు వెళ్లారు. వాళ్ల ఆర్తనాదం ఒక్కటే, అయ్యా రండి, మనోణ్ణి చంపేస్తున్నారు, కాపాడండి. ఇప్పుడు కథ అస్సలైన ఘట్టానికే వచ్చింది. ఆ భయానక నిశ్శబ్దాన్ని బద్దలుగొడుతూ వాళ్లు అస్సలు ఊహించని ఒక శక్తి ఆ ఊరిలోకి అడుగుపెట్టబోతోంది. చెట్టుకు కట్టేసి ఉన్న ఆ వ్యక్తి ఎవరికోసం ఎదురుచూస్తున్నాడు? ఎవరు కాపాడతారు? ఆ ఊరులో ఆ ధైర్యం ఎవరికీ లేదు. మరి ఎవరు? అప్పుడే ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ దూరం నుంచి ఒక శబ్దం, గుర్రపు డెక్కల శబ్దం. ఆ శబ్దం నెమ్మదిగా దగ్గరవుతోంది. అందరి చూపులు అటువైపే. ఒక తుఫాన్లా గుర్రం మీద ఒక మిషనరీ ఊళ్ళోకొచ్చాడు. ఆయన్ని చూసి కొడుతున్న వాళ్ళు ఒక్కసారిగా ఆగిపోయారు. ఆయన గుర్రం దిగలేదు, నేరుగా చెట్టు దగ్గరికెళ్ళి ఒక సింహంలా గర్జించాడు. విడిపించండి, ఇప్పుడే విడిపించండి. ఆ గొంతులో ఉన్న అధికారానికి, ఆ కళ్లలో ఉన్న కోపానికి ఆ గుంపు మొత్తం సైలెంట్ అయిపోయింది. అతన్ని విడిపించడంతో కథ అయిపోలేదు. లేదు, అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆ తర్వాత ఆ మిషనరీ చేసిన ఒక చిన్న పని ఆ ఊరి చరిత్రలో ఒక లెజెండ్గా మిగిలిపోయింది. ఏం చేశాడంటే, తన జేబులోంచి ఒక నాణెం తీశాడు. అందరూ చూస్తుండగానే తన ఒట్టి చేతుల్తో దాన్ని సులభంగా వంచేశాడు. తర్వాత ఆ వంగిపోయిన నాణెన్ని ఆ అగ్రవర్ణాల గుంపువైపు విసిరాడు.
ఒక్కసారిగా అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ తర్వాత వాళ్లవైపు సూటిగా చూసి చెప్పాడు, ఈ రోజునుంచి వీళ్లు నా జనం. ఈ నాణ్యాన్ని మొళ్ళి సరిచేసి దమ్ముంటే జమ్మలమడుగులో నాకెదురుపడండి. అది కేవలం మాట కాదు, అదొక వార్నింగ్, ఒక ప్రామిస్. చూడండి, ఆ ఒక్క మాటతో 2 మెసేజ్లు వెళ్లాయి. అగ్రవర్ణాలకి ఏమని, మీ ఆటలు ఇక సాగవు అని. అదే టైంలో దళితులకి ఏమని, మీరు ఒంటరి కాదు, నేనున్నాను అని. ఆ ఒక్క క్షణంలో అక్కడ పవర్ బ్యాలెన్స్ మొత్తం మారిపోయింది. ఆ రోజు జరిగిన ఆ సంఘటన ఏదో ఒక గొడవలా చరిత్రలో కలిసిపోలేదు. అది తరతరాలు చెప్పుకునే ఒక కథగా, ఒక స్ఫూర్తిఘాతగా నిలిచిపోయింది. ఇప్పటికీ ఆ చుట్టుపక్కల ఊళ్లల్లో ఈ కథను సింపుల్గా 3 ముక్కల్లో చెప్తారు. గుర్రం మీద వచ్చాడు, చెట్టుకి కట్టిన మనిషిని విడిపించాడు, నాణ్యం వంచి విసిరేశాడు, అంతే. ఆ 3 వాక్యాల్లోనే ఆ లెజెండ్ మొత్తం ఉంది. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం మనం గమనించాలి. వాళ్ల దృష్టిలో అదేదో మ్యాజిక్ కాదు, ఆ మిషనరీకి అతీత శక్తులున్నాయని వాళ్ళు అనుకోలేదు. మరి ఆ రోజు వాళ్లకి ఎందుకంత స్పెషల్ అంటే, బహుశా వాళ్ల చరిత్రలోనే మొదటిసారి ఒకరు వాళ్ల కోసం, వాళ్ల పక్షాన నిలబడ్డారు. ఆ సంఘీభావం, అదే వాళ్లకు అసలైన బలం. సో ఈ నెమ్మలదిన్న కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్న నుంచుతుంది. ఒకే ఒక్క మనిషి చూపిన ధైర్యం నిజంగా ఒక సమాజం తలరాతను, ఒక వ్యవస్థను మార్చగలదా? ఏమంటారు?